ఆగిపోయిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా విఘ్నమైపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో దార్లపూడి ఏదైతే పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న దార్లపూడి ప్రాంతంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే ఒక రోడ్ షో లాగా నిర్వహిస్తూ చంద్రబాబు నాయుడు ఈ రోజు దార్లపూడిలో ఏదైతే పోలవరం లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి పనులు ఇప్పటి వరకు ఏ పనులు అయితే జరిగాయో అదేవిధంగా ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో ఆగిపోయిన నేపథ్యంలో తిరిగి పునరుద్ధరించి ఆ పనులను వేగవంతం చేసే దిశగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, మరోవైపు ఇతర అధికార యంత్రాంగం కావచ్చు, జిల్లా కలెక్టర్లు వీళ్ళందరూ కూడా అధికారులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి రావడం జరిగింది. ఈ లెఫ్ట్ కెనాల్ ను పరిశీలించి ఎంత త్వరగా పూర్తి చేస్తే అన్నదాతలకు రైతులకు పూర్తి స్థాయిలో నీటిని ఇవ్వచ్చు, అదేవిధంగా తాగునీటి సమస్య లేకుండా ముఖ్యంగా పోలవరం నిర్మాణం పూర్తి అయితే మాత్రం పెద్ద ఎత్తున వేలాది హెక్టార్లకు అవసరమైనటువంటి నీటిని అందించే ప్రక్రియ. మరోవైపు ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో దీనికి కూడా అవసరమైనటువంటి నీటిని కూడా అందించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలవరం లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి ఈ రోజు దార్లపూడిలో అక్కడ పనులన్నీ కూడా పరిశీలించి త్వరితగతిన ఆ పనులను పూర్తి చేసేందుకు అవసరమైనటువంటి ఏదైతే ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మాణానికి అన్ని స్థాయిల్లో కూడా చర్యలు తీసుకునేలాగా ముఖ్యమంత్రి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. తదనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లోనే భోగాపురం విమానాశ్రయం ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించి భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు హయాంలోనే ఇది కూడాను ప్రారంభించడం జరిగింది, శంకుస్థాపన జరిగింది. అయితే కొన్ని కారణాంతరాల వల్ల గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్ల కారణంగా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా ఆగిపోయిన పరిస్థితి. తిరిగి దాన్ని పునరుద్ధరించి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా అన్ని చర్యలు కూడా తీసుకునేందుకు పూర్తి స్థాయిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కు వెళ్లి అక్కడ పనులన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఏదైతే ఎయిరేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రామ్మోహన్ నాయుడు ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు కూడా 4-5 రోజుల క్రితమే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి విధి విధానాలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పరిహారం ఎవరైతే ఉన్నారో అక్కడ భూములు కోల్పోయి పర్టికులర్ గా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా గతంలోనే కొంతవరకు సమస్యలు లేకుండా చేసినప్పుడు కూడా మరికొంతమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి అక్కడ నిర్వాసితులు కావచ్చు, ఇతరత్ర భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో పరిహారం అందిందా లేదా ఈ కోణంలో కూడాను ఒక సమావేశాన్ని రామ్మోహన్ నాయుడు నిర్వహించడం కూడా జరిగింది. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ను కూడా విజిట్ చేసి అక్కడ ఎంతవరకు పనులు వచ్చాయి, ఎంత త్వరగా పూర్తి చేయాలనే అంశాల మీద కూడాను అక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తదనంతరం సిఐఐ సమావేశం కూడాను అక్కడే ఏర్పాటు చేసి మొత్తం అధికారులందరితో భవిష్యత్ కార్యాచరణ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్పి చేసిన ప్రకటన నేపథ్యంలో ఆ దిశగా ముందుకు వెళ్తూ అన్ని రకాలైనటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పటికే మనం చూస్తున్నాము. ఇప్పటికే అధికారంలోకి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి ఇప్పటికే వివిధ జాతీయ అంతర్జాతీయ పరిశ్రమ రంగ సంస్థల అధినేతలతో అందరితో కూడా సమావేశాలు నిర్వహించడం, వాళ్ళందరినీ కూడాను పెట్టుబడులకు ఆకర్షించే దిశగా వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా భూములు ఇవ్వడం కావచ్చు, ఇతరత్ర సదుపాయాలన్నీ కూడా కల్పించే దిశగా ఇప్పటికీ ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, మరోవైపు ఐటీ శాఖ మంత్రి లోకేష్ కావచ్చు, మరోవైపు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా సుముఖంగా ఉండి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిన సంగతి. ఈ నేపథ్యంలో ఈ ఎయిర్పోర్ట్ తో పాటు అక్కడ సిఐఏ సమావేశంలో కూడా వీటన్నిటికి సంబంధించి సమావేశం నిర్వహించి వాళ్ళందరినీ కూడాను ఆహ్వానం పలికే దిశగా కూడా అన్ని చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి పర్యవేక్షణ అనంతరం తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ చేరుకొని ఏదైతే పరవాడ సమీపంలో ఉన్నటువంటి మెట్టెక్ ఏదైతే ఉందో ఆ మెట్టెక్ భవన సముదాయాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. అక్కడ 2 భవనాలను కూడా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి భవన సముదాయాలను కూడా ఓపెన్ చేస్తారు. అదేవిధంగా అక్కడ ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మెడికల్ వ్యవసాయం సంబంధించి కావచ్చు, అదైతే అంతర్జాతీయ సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇక్కడ
చాలా మటుకు కూడాను మనం చూసుకుంటే వైద్య రంగ నిపుణులందరూ కూడాను సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన భవన సముదాయాలు, ఇతరత్ర మెడికల్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసే విధంగా ఉన్నటువంటి ఈ మెడ్టెక్ సంస్థలో పూర్తి స్థాయిలో కూడాను పనులు ఏ రకంగా జరుగుతున్నాయి, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు వీటన్నిటి మీద కూడాను చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఈ రోజు మధ్యాహ్నం సుమారు 2-2:30 ప్రాంతంలో ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఈ మెడ్టెక్ ను సందర్శించిన అనంతరం తిరిగి ఎయిర్పోర్ట్ చేరుకునేటువంటి ముఖ్యమంత్రి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఎవరైతే హరేంద్ర ప్రసాద్ కావచ్చు, ఇతర శాఖల అధికారులందరితో కూడా సమావేశాన్ని నిర్వహించి రాష్ట్ర అభివృద్ధికి, అదేవిధంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అభివృద్ధి పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద చర్చించడం. ప్రధానంగా ఇందాక నేను చెప్పినట్టుగా పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని వనరులు, మౌలిక సదుపాయాలన్నీ కూడా పుష్కలంగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమలను భారీగా ఇక్కడికి తీసుకువచ్చి పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసే విధంగా విశాఖ జిల్లాతో పాటు ఇటు విజయనగరం కావచ్చు, మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పరిశ్రమలు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తే ఇప్పటికే లోటు బడ్జెట్ తో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మూలాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో తిరిగి ఆర్థిక అభివృద్ధికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకునే దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. అందుకే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి ఏ రంగాలతో అయితే సమీక్షలు నిర్వహిస్తున్నారో ఒక శ్వేతపత్రాలను కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజు ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు తొలగిపోయేలాగా ఇటు నీటిపారుదల శాఖ కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, అన్ని రంగాలకు ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించి తాను ఎక్కడ ఏ సమావేశం నిర్వహించినా దానికి సంబంధించి ప్రధానంగా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి అక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా దెబ్బతీశారు, ఎటువంటి నష్టాలు జరిగాయి అనే అంశాల మీద కూడాను పూర్తి స్థాయిలో ప్రజలకు, ఇటు అధికార యంత్రాంగానికి అందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి నివేదిక రూపంలో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది, ఏ రకమైన చర్యలు తీసుకోబోతుంది, ప్రజలు ఎక్కడా కూడా ఏదైతే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదనే అపవాదు లేకుండా అటు విద్యుత్ రంగ సంస్థలు కావచ్చు, లేదంటే విద్యుత్ రంగానికి సంబంధించి, లేదంటే వ్యవసాయ రంగానికి సంబంధించి దాదాపు అన్ని రంగాలకు సంబంధించి ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు, అపోహలు కావచ్చు, ప్రజల్లో పూర్తిగా తొలగించే దిశగానే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే విశాఖ జిల్లాకు సంబంధించి, అటు విజయనగరం జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే మరి కాసేపట్లో ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడ పనులను కూడా చంద్రబాబు నాయుడు పరిశీలించే అవకాశం, అదేవిధంగా విశాఖలో ఏదైతే మెడ్టెక్ కంపెనీ ఉందో అక్కడ కూడాను పూర్తి స్థాయిలో అక్కడ సమావేశం నిర్వహించడం. మరోవైపు ఇక్కడ అధికార యంత్రాంగంతో విశాఖ ఎయిర్పోర్ట్ లో ఒక సమావేశాన్ని కూడా, ఇంటర్నల్ మీటింగ్ కూడా నిర్వహించి తిరిగి సాయంత్రం 7:30 గంటలకు తాడేపల్లి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.